1985 జూలై 17వ తేదీన కారంచేడు గ్రామంలో మాదిగలపై అగ్రవర్ణ కులాలు చేసిన మారణ హోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న మాదిగ మృతవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణ ప్రెసిడెంట్ గుంటూరు ప్రభుదాస్ నాయకత్వంలో సమత మహిళా వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు మరియు అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగు రమేష్ పాల్గొన్నారు. జిల్లాలి కృష్ణ గారి నాయకత్వం, జిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, జిల్లాలి కృష్ణ గారి నాయకత్వం, కారంచేడు ఘటన అనేది జరిగి 39 సంవత్సరాలు అవుతుంది. ఈ మాదిగలని ఊచకోత కోయటం అనేది చాలా అన్యాక్రాంతం. ఇది దాని పట్ల ఈ కృష్ణన్న వర్గీకరణ గురించి కూడా గతంలో ఈ వర్గీకరణ అనేది వస్తే మాకు ఒక నలుగురిలో తిరగటానికి అవకాశం ఉంటుంది. మేము గట్టిగా నిలబడి మా హక్కులు సాధించుకోవడానికి కృష్ణన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కంపల్సరీ ఈ వర్గీకరణ అనేది త్వరలోనే అవుతుంది. మేమంతా ఐక్యతగా ఉండి ఈ ఉద్యమం పట్ల మేము నడుచుకుంటూ ఈ ఉన్న జిల్లాని అయితేమి టౌన్ అయితేమి కొద్దిగా అభివృద్ధి పరంగా కొంతమందికి వర్గీకరణ అంటే కూడా చాలామంది ఎస్సీలకి తెలియదు. అది కూడా తెలియచేసుకుంటూ 10 గ్రామాల్లో కూడా మేము అడుగు పెడతాము. ఈ కారంచేడు ఘటన సందర్భంగా ఈ ఓల్డేజ్ హోమ్ సంబంధించి అన్నదానం మేము చేస్తున్నాము. వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా మేము అందిస్తున్నాము. ఇలాగే ప్రతి వీక్లీ ఒక ఓల్డేజ్ హోమ్ని మేము ఎంచుకుంటాము. మా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి వాళ్ళకి కావాల్సిన ఏది కావాలో, బట్టలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మేము ప్రతి వారము మేము ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి మేమే అడిగి కనుక్కొని వాళ్ళకి మేము చేస్తామని అనిపించుకుంటాం. 1985 జూలై 17వ తేదీ భారతదేశం నివ్వెరపోయి కలవరపడి చూసే విధంగా ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఊచకోత జరిగింది. దళితుల మీద మారణకాండ జరిగింది. కారంచేడు మాదిగపల్లె మీద అగ్రవర్ణ ముఠ కత్తులు బడిసెలు తీసుకొని వచ్చి వేట చేసి అనేక మందిని 6గురిని చంపారు. సాక్షి అయిన అలిసమ్మను చంపారు. అనేకమంది మారణహోమ స్త్రీలను రేప్ చేశారు, స్త్రీలను హింసించారు. ఆ దుర్ఘటన నుంచి ఇప్పటికీ 39 సంవత్సరాలు నిండిపోయినాయి. దాన్ని వాళ్ళకి నిజంగా జోహార్లు అర్పిస్తూ, మృతులకు ఘన నివాళి అర్పిస్తూ ఒంగోలు పట్టణానికి చెందిన ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వంలో ఉన్నటువంటి గుంటూరి ప్రభుదాస్ నాయకత్వంలో ఈరోజు ఒంగోలు పట్టణంలో వృద్ధాశ్రయంలో సరుకులు అన్నదానం చేయటం జరిగింది. గుంటూరి ప్రభుదాస్ వారి నాయకత్వంలో జరిగింది. అయితే ఘటన గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. పంట పొలాలు రక్తం పారినాయి. అగ్రవర్ణ ముఠ కత్తులు బడిసెలు గొడ్డలతో పల్లెను దాడి చేసి స్త్రీలను పురుషులను నరికి చంపివేశారు. ఈ ఘటన నుంచి, ఈ రక్త పేరుల నుంచి దళిత ఉద్యమాలు పుట్టినాయి. మాలామాదిగల ఐక్యత నినాదంతో ఉవ్వెత్తునటువంటి భారతదేశం మొత్తం ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమాల ప్రభావంతో ఈ రోజున ఎస్సీ ఎస్టీ చట్టాలు వచ్చినాయి. ఈ రోజున భారతదేశంలోని అనే హక్కులు సాధించుకోగలిగారు. ఈ దేశంలో దాదాపు కారంచేడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా కోట్లకి అమ్ముడుపోకుండా సాక్ష్యం చెప్పినటువంటి చరిత్ర భారతదేశంలోనే కారంచేడు బాధితులు దక్కుతుందని నేను విన్నవించుకుంటున్నాను. రెండోది, ఆలిసమ్మ తన కొడుకైనటువంటి దుడ్డు బంధనాన్ని తన కళ్ళ ముందు నరికి చంపుతున్నప్పుడు అగ్రవర్ణ ముఠ ఆమె కళ్ళతో చూసిన ప్రధాన సాక్షి ఆమెని ₹1 కోటి ఇస్తాను ఆలిసమ్మ, నువ్వు సాక్ష్యం చెప్పొద్దని. ఇప్పుడు నేను ఖచ్చితంగా నా కళ్ళతో చూసి నా బిడ్డని నరికి చంపారు, నేను చెప్తాను అన్నప్పుడు ఆమె ₹1 కోటి కూడా అమ్ముడు పోలేదని కరెక్ట్గా ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం రోజునే ఆమెని ముక్కు నోరు మూసి శిబిరంలోనే చంపేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది. కారంచేడు ఉద్యమం ఒక ఆత్మగౌరవ ఉద్యమం, ఒక పోరాట ఉద్యమం. విద్య, అభివృద్ధి, విజ్ఞానం కోసం ఉద్యమాన్ని నడిపి ఎంతో అభివృద్ధి చెందారు మాదిగ జాతి. దాంతో మాల జాతి నాయకత్వం వహించి కారంచేడు మూమెంట్లో కత్తి పద్మారావు నాయకత్వాన ఎంతో బ్రహ్మాండంగా నడిచింది. ఈ ఉద్యమాలు అన్నిటికీ కూడా రాజకీయ పోరే మెయిన్ అని దీనికి సహకరిస్తూ
మన అనేక కార్యక్రమాలకు ముందుండి యువకుడైనటువంటి గుంటూరి ప్రభుదాస్ తన నాయకత్వంలో పట్టణ నాయకత్వంలో ముందుకెళ్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అలాగే పేద ప్రజలకు అండగా నిలబడతాడని, ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ